ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం విషయాన్ని ఎక్కడైతే ఆప్ చేసుకున్నామో అక్కడ నుంచి మరలా మనం ముందుకెళ్దాం. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని మాట్లాడుకున్నామంటే ఆ యొక్క కిందకి ఇంకా కొంచెం దిగేటప్పటికి ఆ 1, ఆ 2, ఆ 3, 4 ఆ కిందకి కూడా దిగేటప్పటికి కొంచెం అక్కడ వాటర్ ఉంది అని చెప్పడం అనేది జరిగింది. అవన్నీ కూడా 4 యొక్క అంతస్తులు కూడా 4 దేవాలయాలు అయి ఉన్నాయని, 4 గుడులు అయి ఉన్నాయన్నాను. విషయం ఏంటంటే ఆ దేవుడి గుడి, ఆ దేవుడి గుడి, ఆ దేవుడి గుడి కాదు, మొత్తం అన్నీ మన దేవునికి సంబంధించిన గుడిలే. కాకపోతే ఒకటి శిథిలం అయిపోయిన తర్వాత ఆ పిల్లర్స్ మీద ఇంకోటి లేపారు. అది శిథిలం అయిపోయిన తర్వాత అదే పిల్లర్స్ మీద ఇంకోటి లేపారు. అది శిథిలం అయిపోయిన తర్వాత దాని మీద ఇంకోటి లేపారు. అలాగా అక్కడ మొత్తం 4 కూడా కట్టబడి ఉన్నాయి. మొట్టమొదటిగా ఏది కట్టబడి ఉందంటే వాటర్ ఉంది. అక్కడ వాటర్కి సంబంధించి మెట్లు కట్టబడ్డాయి. ఆ మెట్లకు సంబంధించి ఫస్ట్ దేవాలయం కట్టబడింది, అది 4వది. తర్వాత అది శిథిలం అయిపోయాక 3వది కట్టబడింది, అది 3వది. తర్వాత పిల్లర్స్ మీద ఇంకోటి లేపారు, అది 2వది. తర్వాత ఫస్ట్ది. వీళ్ళంతా పరిశోధన చేసుకొని బాగా దిగువ భాగమునకి వెళ్ళగా ఆ దిగువ భాగమున ఏముందంటే ఇంకొంచెం దిగగా వాటరు అక్కడ ఉందన్నమాట. అసలు ఈ వాటర్ ఇక్కడ ఎందుకు ఉంది, ఇంత వాటర్, ఇంత నీళ్లు ఉండవలసిన అవసరం ఏంటి ఇక్కడ, ఎందుకుంది అని వాళ్ళు ఇంకా గట్టిగా పరిశోధన చేశారు. వాళ్ళు పరిశోధన చేసినప్పుడు అక్కడ తేలింది ఏంటంటే, నేను మొట్టమొదటి నుంచి ఒక విషయం చెప్తున్నాను. యేసుప్రభువారు ఒక ప్లేస్లో కూర్చున్నారు, యేసుప్రభువారు ఒక ప్లేస్లో కూర్చున్నారు, యేసుప్రభువారు ఒక ప్లేస్లో కూర్చున్నారని. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూర్చున్న ప్లేసు అదే, ఆ వాటర్ దగ్గర అక్కడ ఆయన కూర్చుంటూ ఉండేవారు. ఎందుకు ఆయన ఆ వాటర్ దగ్గర అలా కూర్చుంటూ ఉండేవారు అని అంటే కనుక, అది ఆయనకి ఇష్టమైన ప్లేస్ అని కూడా నేను చెప్పాను. అది ఆయనకి ఒక అద్భుతకరమైన ప్లేసు, అదొక ఇష్టమైన ప్లేస్ అని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవునికి సంబంధించిన ఆ ప్లేస్‌లోని యేసుప్రభువారు కూర్చున్న ఆ ప్లేస్‌లో ఇదొక అద్భుతంగా, ఇదొక చరిత్రగా, ఇదొక మహిమగా నిలిచిపోవాలని చెప్పి అక్కడ ఆ టైంలో యేసుప్రభువారు ఉన్న టైంలో తర్వాత కొంచెం అంతరించుకుపోయిన తర్వాత అది ఒక సరిహద్దు కింద ఏర్పాటు చేసి దానిని ఒక కోనేరు టైప్‌లో 4 భాగాలుగా చేసి అక్కడది ఒక చరిత్రకరమైన ప్లేస్ కాబట్టి ఆ చరిత్రకి ఆధారంగా ఈ చరిత్ర మరుగుపడిపోకూడదు, ఈ చరిత్ర దాటిపోకూడదు, ఈ చరిత్ర ఇలా నిలిచి ఉండాలి అని చెప్పి ఏమైందంటే అక్కడ ఆ ప్లేస్‌ని ఒక అద్భుతకరంగా ఒక అందమైన దేవాలయాల కింద కట్టబడడం జరిగింది. కాబట్టి అందుకని ఆ భూభాగంలో అంతా కూడా బాంబులు ఉన్నాయని చెప్పాం కదా! ఆ పవిత్రమైన ప్లేస్‌లోకి ఎవరన్నా వచ్చి ఇష్టాసారంగా దాన్ని అపవిత్రపరిచేస్తారేమో, దీన్ని కూడా ఒక అదే ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారేమో ఈ స్థలాన్ని, ఈ ప్లేసులన్నీ కూడా. అక్కడేంటంటే జనసంచారం ఉన్న ఆ ప్లేస్‌ని అదంతా కూడా జనాలు రాకుండా, జనసంచారం అవ్వకుండా అపవిత్రమైన ప్లేస్‌కి అది కాకూడనట్లుగా అది ఒక హిస్టారికల్ ప్లేస్‌గా, అదొక అద్భుతకరమైన ప్లేస్‌గా, అదొక చరిత్రకి ఆధారమైన చరిత్ర పుటల్లో అది నిలిచిపోవాలని, ఒక చరిత్రగా అది ఉండాలని దాన్ని అలాగ అక్కడ కట్టబడడం అనేది జరిగింది. కాబట్టి ఆ భూభాగం అంతా కూడా ఎవరు రాకుండా, ఎవరు చేయకుండా అక్కడ భూభాగంలో బాంబులు ఏర్పరచడం జరిగింది. ఇవన్నీ నేను చెప్పుకుంటూనే వస్తాను మీకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ వాటర్ అనే ప్రదేశంలో అక్కడ కూర్చుంటూ ఉండేవారనమాట యేసు ప్రభువారు. ఎక్కువగా తరచుగా అక్కడ కూర్చునేవారు. ఇప్పుడు మీరు అడగచ్చు, బహుశా అప్పుడు విన్నయి మీకు గుర్తుంటే గనక ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు. ఇప్పుడు రాకపోయినా తర్వాతన్నా, కాసేపు ఉన్నాకన్నా, లేకపోతే ఇది విన్న తర్వాత ఎప్పుడన్నా రావచ్చు. అక్కడ ఆయన కూర్చున్న ప్లేసు చాలా అడవి ప్లేస్ అని చెప్పారు కదా! చాలా కికారమైన ప్లేస్ అని చెప్పారు కదా! చాలా రాత్రులు వెళ్ళేవారని చెప్పారు కదా! అక్కడ కూర్చున్నారని కదా చెప్పారు కదా! మీరు చెప్పారు కదా అని అనుకునే కన్నా, నేను వాక్యం చూపించాను కదా అని మీకు వాక్యం గుర్తుండిపోవాలక్కడ. నేను వాక్యంతో సహితం నేను మీకు చూపించడము, చెప్పడము జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అక్కడ కూర్చున్నారు. నిన్నటి దినాన ఒక మాట చెప్పాను. అగాధ జలములపైన దేవుని ఆత్మ కమ్మి ఉండెను, చీకటి జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అన్న విషయం
నేను మీకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా దేవుని యొక్క ఆత్మ ఎక్కడుందన్నారు? జలముల పైన అల్లాడడం అంటే ఏంటి? చూడండి, చిన్నపిల్లలు ఏదన్నా గదిలో పెట్టేసి బంధించామనుకో, ఆళ్ళు కేకలు కేకలేసి ఏడ్చారనుకో అంట, పాపం పిల్లోడు వాళ్ళ అమ్మ కోసం అల్లాడిపోతున్నాడు, వాళ్ళ నాన్న కోసం అల్లాడిపోతున్నారు అంటూ ఉంటాం. ఏదన్నా ఒక బందీకరమైన ప్లేస్ ఉన్నప్పుడు, ఏదన్నా మనకు స్వతంత్రంగా లేని ప్లేస్‌లో మనం ఉన్నప్పుడు గానీ, మన మనసు కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు గానీ, మన వ్యక్తులు మనకి కలిసి రాకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆ ఒత్తిడికి గురైనప్పుడు కూడా మనం అల్లాడిపోతూ ఉంటాం. అల్లాడిపోతూ ఉంటే మనసులో అది బ్రెయిన్‌కి సంబంధించి ఒక్కోసారి భర్త వల్ల టార్చర్స్, ఒక్కోసారి భార్య వల్ల టార్చర్స్, ఒక్కోసారి పిల్లల వల్ల శోధన. అలాగ మనం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భయంకరంగా అల్లాడిపోతూ ఉంటాం. మన హృదయానికి మనశ్శాంతి ఉండదు. మన తలంపులకి మనశ్శాంతి ఉండదు. మన శరీరానికి స్థిరం ఉండదు. కంగారి, కంగారి, కంగారి అంతా గలిబిలి. మాట మాట్లాడామంటే ఒకటికి 100 సార్లు 100 మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. ఆ మాట నిదానం ఉండదు, ప్రధానం ఉండదు. ఏదో డబ్బాలో రాళ్ళేసినట్టుగా గడగడ, గడగడ, ఏదో మాట్లాడాలని మాట్లాడడం తప్ప. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క అల్లాడిపోవడం అనే విషయం మనందరికీ తెలుసు. అల్లాటన అంటే అది ఒక తొందరపాటు అని చెప్పచ్చు. అది ఒక కంగారు అని చెప్పచ్చు. అది ఒక ఉద్రేకం అని చెప్పచ్చు. అది ఒక ఏంటది త్వరగా, త్వరగా దాన్ని చెప్పడానికి ప్రయత్నించొచ్చు అని చెప్పచ్చు. అల్లాడిపోవడం. ఇహలోక మాటలన్నీ కూడా మీరు అక్కడ పైన జలాల మీద ఉన్న దేవుని ఆత్మకు సంబంధించి మాట్లాడుతున్నారేంటి అని మీరు అడగచ్చు. దేనికైనా కారణం ఉండకపోదు, దేనికైనా సమాధానం ఉండకపోదు. తినబోతూ రుచులెందుకని అన్నీ మాట్లాడుకుంటాను, అన్నీ వింటున్నాం కదా, ప్రతి ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క జవాబు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క ఆన్సర్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రీతిలో గనక మనం చూసుకుంటూ ఉంటే అది అక్కడ యేసుప్రభువారు కూర్చున్న ప్లేస్. ఇప్పుడు ఆయన ఎందుకు అక్కడ కూర్చున్నారు అనే ప్లేస్‌కి మనం వివరణకు వచ్చేసాం. ఆయన కూర్చున్న ప్లేస్ దగ్గర ఉన్నాయి 4 గుడులున్నాయి. ఆ 4 గుడుల కింద ఏమున్నాయి? మెట్టులున్నాయి. ఆ మెట్ల దగ్గర ఏముంది? కింద లాస్ట్ మెట్టుకి, రెండో మెట్టుకి తగిలినంతగా వాటర్ ఉంది. ఆయన అక్కడ కూర్చున్నారు. ఆయన కూర్చునేటప్పటికి గుడి లేదు. ఆయన కూర్చునేటప్పటికి మెట్లు లేవు. ఆయన కూర్చునేటప్పటికి ఆ చరిత్ర ఎవరో కూడా ఏర్పాటు చేయలేదు. ఆయన కూర్చునేటప్పటికి అదంతా ఒక దూరమైన ప్లేసు, దూరమైన ఊరు. దానికి దూరాన ఎరుకో ఉందని కూడా చెప్పాను. ఆ ఊరు కూడా 3 ఊర్లు చెప్పాను. ఏ ఊర్లు? 3 ఊర్ల పేరు కూడా 2 ఊర్లు ఎలాగ ఉన్నాయని చెప్పాను. బేతనియా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 ఊర్లకి కూడా దగ్గరగా ఉంది. కొంచెం దూరానికి ఎరుకో ఉందని ఇవన్నీ కూడా నేను వాక్యంలో మీకు చెప్పడం అనేది జరిగింది. అంటే దేవుని ఆత్మ జలములపైన ఏమాడుతుందంట? అల్లాడుతుందంట. అల్లాడుతుందంటే బైబిల్‌లో వేరే అర్థం ఉందా? నేను చెప్పిన అర్థం కాకుండా వేరే అర్థం ఉందా? ఉండొచ్చు. నేను చెప్పింది దేవుని అర్థం ఎందుకై ఉంటుంది? దేవుని అర్థం నాకు తెలియకపోయి ఉండొచ్చు. దేవుని మర్మాలు తెలుసుకునేంత జ్ఞానిని కాదు కదా. పోనీ ఆయన నాకు రోజుకొచ్చి బోధించడానికి నేనేమైనా మోషేనా? నేనేమైనా ఏలియానా? నేనేమైనా అబ్రహామునా? ఇహలోకంలో ఒక మనిషిని, అందరూ జీవిస్తున్న జీవనాన్ని సాగించే ఒక స్త్రీని అంతే. కాబట్టి ఆయన యొక్క లోతు మర్మాలు తెలుసుకోవాలంటే ఆయన విపరీతమైన ఉన్నతమైన జ్ఞానం మనకి సంతరించబడి ఉండాలి. అది మనం సంతరించుకోవాలంటే సన్యాసులమై ఉండాలి. ఎలాంటి సన్యాసం? దేవునిలో ఉండే సన్యాసం. అంతే తప్ప బిడ్డల్ని, భార్యల్ని పోషించలేక వెళ్ళిపోయి వైరాగ్యం తీసుకొని ఫ్యామిలీని వదిలేసి ఫ్యామిలీని బాధ పెట్టే యొక్క వైరాగ్యం కాదు. దేవుని కొరకు సమస్తం వదులుకొని మునేశ్వరులు ఉండేవారు తెలుసా? తపస్సులు చేస్తూ అడవులకి వెళ్ళిపోయేవారు తెలుసా? నాకు భగవంతుడే కావాలని చెప్పి. అలాంటి తపస్సు చేస్తే అప్పుడు దేవుడు మనకి ఆసన్నం అవుతాడు. దేవుడు మనకి ప్రసన్నుడవుతాడు. అప్పుడు ఆ భగవంతుడు మనం ఏం ఆరాధించుకున్నా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం తెలిసినవే. తెలియని చరిత్ర, తెలియని విషయాలంటూ కూడా ఏదీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మనం కొంచెం లోతుగా, కొంచెం డీప్‌గా మనం ఆలోచించగలిగితే యేసు ప్రభువారు అక్కడ కూర్చున్న ప్లేసు. తర్వాత ఇవన్నీ కట్టబడ్డాయి. తర్వాత ఇవన్నీ వచ్చాయి. ముందేవి రాలేదు. ఎప్పుడు? యేసు ప్రభువారు అంతరించిపోయిన తర్వాత. అంతరించిపోవడం అంటే ఆయన దుమ్ములు, ఆయన అస్థికలు, ఆయన శరీరం మట్టిలో మట్టి అయిపోయింది, మన్నులో మన్ను అయిపోయిందని అంతరించిపోవడం అనుకోవద్దు.
అంతరించిపోవడం అంటే కాలానికి, సమయానికి ఎక్కువ టైం. యేసుప్రభువారు చనిపోయిన తరాల తర్వాత అనుకోవచ్చు. శిష్యులందరూ కూడా అంతరించిపోయాక అనుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క జీవితం ఇంక అంతరించిపోయింది. అలా తీసుకోవాలి మనం. అంతే తప్ప ఆళ్ళు చనిపోయి సమాధిలో పెట్టబడి, తర్వాత మట్టిలో మట్టయిపోయి, మన్నులో మన్నయిపోయి, ఆ మన్నుల కింద చూడొద్దు బాబోయ్! ఆళ్ళు మాణిక్యాలు. మొన్నైపోయి మనుషులు కాదాళ్ళు. వాళ్ళ పాదాలు తగిలిన దిగ్మని బాడీ, చచ్చిపోయిన బాడీ లెగుస్తది. ఆ చచ్చిపోయిన బాడీని తాగితే ఈ చచ్చిపోయిన బాడీ లెగుస్తది. ఎన్ని చూడలేదు బైబిల్‌లో అలాంటి అద్భుతాలు మనం. అంటే అందులో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు, ఆ జీవము, ఆ సత్యము ఎవరో మనందరికీ తెలిసిన విషయమే. నేనే జీవమును అని దేవుడు చాలా గట్టిగా నొక్కి నొక్కి వక్కాణించి మరీ చెప్తున్నాడు కదా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లాడుతుంది అంటే ఆ యొక్క విపరీతమైన జలాల మీద దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆ జలములను ఈ జలములను వేరుపరచగా, అంటే పైనున్న జలాల్ని, కిందున్న జలాల్ని వేరుపరచగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సముద్రాల్లో, నదుల్లో, చెరువులో చేపలు పట్టుకుంటూ ఉంటాం. చెరువులంటే పా పండిస్తారా ఏంటవి? చెరువుల్లో వాళ్ళ చేపలోళ్ళు చేపలేసుకొని పండించుకుంటూ ఉంటారు. అదే సముద్రాల్లో కూడా కొంతవరకు అనుకుంటా అలాంటి కార్యక్రమాలు. మరీ లోతుకెళ్ళాక విస్తారంగా కాదు గానీ, సముద్రాల్లో ఇంక దాని లోతు వెడల్పు చెప్పలేం కాబట్టి, అది కస్టమ్స్ ఆఫీసర్‌కే తెలుస్తాయి. మనకి తెలీవు అలాంటియి. అంటే సముద్రానికి సంబంధించిన సముద్ర నావికులకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అలాగే నదులు, గోదావరి నదని, ఆ నదని, పెన్నా నదని, లేకపోతే కృష్ణా నదని ఇలాంటివి ఉంటాయి కదా! ఆటిల్లో కూడా మనం చేపలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు పైనుంచి మనకి ఒక్కొక్కసారి బాగా విపరీతమైన వర్షం పడ్డప్పుడు చేపలు పడుతూ ఉంటాయి చూడండి. చేపలు ఎక్కడి నుంచి పడుతూ ఉంటే, అక్కడెక్కడన్నా దగ్గరలో చెరువులుంటే, ఈ చెరువు నుంచి పైకెళ్ళి పైనుంచి కింద పడ్డాయంటారు. కాదు, నిజంగానే చాలా చోట్ల చెరువు లేని చోట్ల కూడా చేపలు పడుతూ ఉంటాయి. అంటే మీ ఉద్దేశ్యం ఏంటి అని అనుకోవచ్చు. వర్షం కూడా చూడండి, మేఘం ఎక్కడుంటే అక్కడ పడతది. ఒక చోట ఎండ ఉంటది, ఒక చోట వర్షం ఉంటది, ఒక చోట మేఘం ఎక్కడైతే ఉంటదో దిట్టంగా అక్కడ పడుతూ ఉంటాయి. ఆ జలములను, ఈ జలములను వేరుపరచగా, భూమి దాని మధ్య నుండి కలగగా. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు ఏవి కూడా మనకి తెలియనివి, మనం చూడలేనివి కూడా కాదు. ఎందుకంటే బైబిల్ చదువుకున్న ప్రతి ఒక్కరూ, మనందరికీ తెలిసి ఇవన్నీని. ఎందుకంటే మనం బైబిల్ చదువుతూ ఉంటాం. బైబిల్ చదివిన వాళ్ళకైతే ఇవన్నీ మనం అంతగా చెప్పనవసరం అయితే లేదు. ఏ విషయం రాయబడి ఉంది, ఏ విషయానికి ఏ మాట ఉందన్న విషయం మనకి చాలా క్లారిటీగా తెలిసిపోద్ది బైబిల్ చదువుకుంటే. కాబట్టి యేసు ప్రభువారు అక్కడ కూర్చున్న ప్లేస్ అది. ఆ ప్లేస్ని తర్వాత అలా మార్చారు. ఇప్పటిదాకా యేసు ప్రభువారు ఎక్కడ కూర్చున్నారు అని అనుకున్నాం. ఇక్కడ కూర్చున్నారు అని తెలిసిపోయింది. ఇప్పటి నుంచి తెలియాల్సింది ఏంటంటే, అసలు అక్కడ ఎందుకు కూర్చున్నారు అని తెలియాలి. అసలే యేసుప్రభువారు కూర్చున్నారన్న మాట దొరుకుతుందని కానీ, దాని మీద ఎంత సబ్జెక్ట్ ఉందని కానీ, ఎంత విషయం వెళ్తుందని కానీ, అసలు యేసుప్రభువారు అక్కడ కూర్చున్నారు అన్న విషయం ఇప్పటిదాకా నా మెసేజ్ వెంటనే మీకు తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది ఒక పెద్ద విషయం ఏంటంటే, ఏదో యేసుప్రభువారు వెళ్ళారు, ఆడ కూర్చున్నారు, చేశారని బహుశా మీరు ఎప్పుడైనా గతంలో వినుంటే అలా వినుండొచ్చు, లేదా అసలు వినకపోయే ఉండొచ్చు. ఒకవేళ నా నించుంటే దీనికి ఎంత చరిత్ర ఉందన్నది రేపు నుంచి ఇంకా డీప్కి వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళిన డీప్నెస్ వేరు, రేపు నుంచి వెళ్ళబోతున్న ఒక అద్భుతకరమైన విషయం వేరు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి